రామ్ పోతినేని పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చినటువంటి ఏదైతే ఇస్మార్ట్ శంకర్ ఉందో ఫస్ట్ పార్ట్, అది అంతగా ట్రైలర్ నుంచి పెద్దగా ఇంప్రెస్ చేయలేదు. బట్ సినిమా పర్వాలేదు అనిపించింది. ముఖ్యంగా మణిశర్మ ఇచ్చినటువంటి సాంగ్స్ అద్భుతంగా జనాల్లోకి సినిమా రిలీజ్ ముందు నుంచే వెళ్ళటం, విపరీతమైనటువంటి మాస్ ఆడియన్స్ దానికి కనెక్ట్ అవ్వడంతో ఫస్ట్ పార్ట్ ఇస్మార్ట్ శంకర్ అనేటువంటి సినిమా చాలా బాగా ఆడింది, మంచిగా కలెక్ట్ చేసింది. రామ్ పోతినేనికి అట్లాగే పూరి జగన్నాథ్ ఇద్దరికి కూడా అప్పటికి ఉన్న బ్యాడ్ మూవీస్ నుంచి ఒక గట్టి బ్రేక్ దొరికింది, బిగ్ రిలీఫ్, కమ్బ్యాక్ అని కూడా అనుకోవచ్చు. అయితే ఈ సెకండ్ పార్ట్ ఎట్లా ఉండబోతుంది ఏంటి అనే దాని గురించి మనం ఈ ట్రైలర్ చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, ట్రైలర్ కట్ బాగానే ఉంది, ట్రైలర్ కట్తో ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. బట్ సినిమాలో ఉన్నటువంటి కాంటెంట్కి జనాలు కనెక్ట్ అవుతారు. ఒక మనిషి, ఒక విలన్ యొక్క బ్రెయిన్ అంతా కూడా హీరో యొక్క బ్రెయిన్లోకి ఎక్కడం అనేది మంచి కాన్సెప్ట్, ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. టెక్నాలజికల్గా ఇమ్మోర్టల్గా ఉండాలనుకుంటున్నటువంటి విలన్ ఎందుకు ఇట్లా చేస్తున్నాడు అనేది మనం మూవీలో తెలుసుకుంటామేమో. మంచి ఇంట్రెస్టింగ్ పాయింటే, కానీ దానికి జనం ఎంతవరకు కనెక్ట్ అవుతారో ఒక క్వశ్చన్. దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ ఒక మాస్ బ్యాక్డ్రాప్లో హీరో హీరోయిన్ మధ్య ఈ కైండ్ ఆఫ్ ఒక రకమైన క్రింజ్ కామెడీ లేకపోతే క్రింజ్ రొమాన్స్ ఇట్లాంటివి తీయడం అనేది పెద్ద ఇంట్రెస్టింగ్ అనిపించలే. ముఖ్యంగా ఆలీ క్యారెక్టర్, బూతులు మాట్లాడే ఆలీ క్యారెక్టర్ని మరి సినిమాలో కావాలని అబ్యూజివ్ వర్డ్స్ని వేరే లాంగ్వేజ్లో వాడడం అంత అవసరం లేదు. అది చాలా చీప్ కైండ్ ఆఫ్ కామెడీ. పూరి జగన్నాథ్ అట్లా చేయడం అయితే డెఫినెట్లీ అన్ఇంప్రెసివ్గా ఉంది, ఏం బాగాలేదు అండ్ కండెమ్ చేయాల్సినటువంటి కాన్సెప్ట్. అది పక్కన పెడితే సినిమా కాస్త నేను అనుకున్న దానికంటే పర్లేదు, బాగానే ఉంటుందేమో అనిపించింది. టీజర్ అంత ఇంట్రెస్టింగ్ అనిపించలేదు నాకు, బట్ ట్రైలర్ ఓకే, నాట్ బ్యాడ్ అని ఉంది. కానీ మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే, ఫస్ట్ పార్ట్ రిలీజ్కి ఇస్మార్ట్ శంకర్ రిలీజ్ అవ్వటానికి ముందు సాంగ్స్ విపరీతంగా వెళ్ళాయి జనాల్లోకి. కానీ ఈరోజు డబుల్ ఇస్మార్ట్ అనే ఈ సినిమాకి సంబంధించిన ఒక పాట కూడా జనాలకు పెద్దగా తెలియదని అనుకుంటున్నాను నేనైతే. అదొక బిగ్గెస్ట్ నెగిటివ్ కింద మనం ఈ సినిమాకి సంబంధించి కన్సిడర్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ మధ్యకాలంలో అవసరం లేకపోయినా సీక్వెల్స్ తీయడం, ఫస్ట్ పార్ట్ని క్యాష్ చేసుకోవడానికి సెకండ్ పార్ట్ తీసి చేతులు కాల్చుకోవడం అనేది జరుగుతుంది. డీజే టిల్లు తప్ప మిగతా అన్నీ అదే జరిగింది. భారతీయుడు 2 కానీ అనేక సినిమాలు అట్లా జరిగాయి. ఇది కూడా డీజే టిల్లు లాగా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను, కానీ ఆ కైండ్ ఆఫ్ కోవకి చెందుతుందేమో ఇది కూడా పొరపాటున అనేటువంటి ఒక భయం కూడా ఉంది. అండ్ క్లైమాక్స్ ఫైట్ని ఇప్పుడే రివీల్ చేసాడు, ఆ శివుడి దగ్గర ఫైట్ అనేది ఆబ్వియస్లీ క్లైమాక్స్ ఫైట్ అని అర్థమవుతుంది. సో దాన్ని మళ్ళీ వేరేలా ఎక్కడ ఇన్వాల్వ్ చేస్తారు. ఝాన్సీ క్యారెక్టర్, ప్రగతి క్యారెక్టర్ పెట్టి ఒక మదర్ సెంటిమెంట్ కావచ్చు, లేకపోతే ఒక అత్తో పిన్ని సెంటిమెంట్ని పండించడం అనేది ఒక ఐడియా కూడా బాగుంది. సో మంచి కథ కనుక రాసుకుంటే డెఫినెట్లీ పూరి జగన్నాథ్కి ఇది ఒక కంబ్యాక్ ఫిల్మ్ అవ్వాలని కోరుకుందాం. ట్రైలర్ కట్ వరకు అయితే ఓకే, గుడ్, ఒక 60/100 మార్క్స్ ఇవ్వచ్చు ట్రైలర్కి, నాట్ బ్యాడ్. ఇది ఎగ్జిక్యూషన్స్ పర్ఫెక్ట్గా ఉండి ఎమోషన్ బాగా పండించగలిగి రామ్ పోతినేని చేసేటువంటి ప్రతి క్రింజ్ రొమాన్స్ని కాసంత ట్రిమ్ చేసుకుంటూ వెళ్తే మరి సక్సెస్ఫుల్గానే ఈ మూవీ అవుతుందనే అనిపిస్తుంది. మరి చూడాలి ఏమవుతుందో.